ఊర్లో ప్రయాణం పోతే ఎక్కువ తక్కువ పైసలు తీసుకుపోతలేరు. బంగారం కొంటపోవాలంటే భయమే ఉన్నది. తెలిసినోళ్ళ తాను అప్పు తెచ్చుకోవాలంటే ఇంటికి వచ్చేదాకా కష్టమే. దందాలు వచ్చిన పైకం బ్యాంకుకు తీసుకుపోవాలంటే తిప్పలే వచ్చింది. అంతెందుకుల్లా పెద్ద జీతగాళ్ళు ఒక్కపారే ఏటీఎంల పైకం గీకి తీసుకుపోవాలంటే కూడా బుగులు పడుతున్నారట. దొంగలున్నారని కాదుల్లో రోడ్ల మీద గీళ్ళు అడ్డా పెట్టినందుకు. ఎర్రటెండల కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే డ్యూటీలు చేస్తున్నారు అబ్బా. ఎన్నికల కూడా వచ్చిన 10 రోజుల్లో 9 కోట్లు పట్టేసిండ్రు. గేట్లు గుందుడు, బండ్లాపుడు, పుణుకులాడు. పట్నంలో జిల్లాలల్లా అంతటి ఇదే కథ. సంచిలో 50,000 మించి దొరికినాయంటే పట్టేసుడే. 9 కోట్లల్లో 6.5 కోట్లు కరీంనగర్ లో మల్టీప్లెక్స్ లో పట్టుకున్నాయే. ఓ పాత ఎంపీ గారి పైసలని ప్రచారం అయితే నాకేం తెలియదని సార్ ఖండించిండు. కాగితాలు కత్పాలు చూపించలేదని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పంపిండ్రు. 8 కోట్లు విలువ చేసే బంగారం ఎండి 13 కోట్లు విలువ గల మందు దొరికిందట. పురాగా టికెట్లు పంచలేదు, ప్రచారం ఇంకా శురువే కాలేదు. అప్పుడే మందు బగ్గ దొరుకుతుందంటే ఓట్ల వరకు ఎట్లుంటదో. కానీ ఇప్పటి వరకు దొరికిన పైకంలా పలానా పార్టీది పట్టుకున్నాం, పలానా లీడర్ పైకం అని ఎక్కడ చెప్పలేదు పోలీసులు. లెక్కలు చూపించలేదు, సీజ్ చేసినాం అంటున్నారు. అప్పుడే ఏముంది, ప్రచారం జోరు పెరిగినాక అప్పుడు ఉంటది అసలు కథ. పార్టీల సభలు మీటింగ్లు జోరుగా అవుతుంటాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. కానీ ఏడ కూడా పార్టీల సొమ్ము పైసా కూడా దొరకది. పబ్లిక్ పట్టుకపోయే పైసలు అయితే బాగా జప్తా పట్టేస్తారు. ఎన్నికల కోడ్ పుణ్యం అని ఓటర్లకే తిప్పలు ఉన్నట్టున్నాయి పో.